వికలాంగుని రుద్రవరం మండలంలోని ఉన్న 3 ఎకరాల పట్ట భూమి ఎక్కడ? పేరుకే 3 ఎకరాల భూమి, పేపర్లకే పరిమితమైన భూమి, న్యాయం ఎక్కడ? న్యాయ దేవతకు కళ్లకు గంతలు తీసిన న్యాయం దొరకదా? నిరుపేద దళిత వికలాంగుడు భార్య రొట్టెలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్న దళిత వికలాంగ కుటుంబం. సంవత్సరం నుండి ఈ రోజు వరకు అంటే దాదాపు 19 సంవత్సరాల నుంచి తన పొలం కోసం పోరాటం చేస్తూనే ఉన్న దళిత వికలాంగుడు ఎన్నోసార్లు అధికారులు, నాయకులు, సంఘాల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు అని వాపోతున్న దళిత వికలాంగ కుటుంబం. గత ప్రభుత్వం స్పందన కార్యక్రమం, ఈ ప్రభుత్వం పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం పేరుకేనా? న్యాయం చేయలేవా? వారు 2006 సంవత్సరంలో నాకు ప్రభుత్వ భూమి 3 ఎకరాలు మంజూరు చేసినారు. అయితే 2004లో నాకంటే ముందుగా పట్టాలు తెచ్చినట్టుగా నకిలీ భూ కబ్జాదారులు నకిలీ పట్టాలు పుట్టించి మేము సుధాకర్కు భూమి అప్పచెప్తే మందు తాగి సస్తామని అధికారులను, పోలీసు వాళ్ళని బెదిరించడం జరిగింది. 3 సంవత్సరాల నుంచి నేను ఇంచుమించు 15-20 సార్లు తిరిగి స్పందనలో 10 సార్లు అర్జీలు ఇచ్చాను. ఇప్పుడు పిఆర్జేపీలో ఇప్పుడు 3-4 సార్లు అర్జీలు ఇచ్చాను. కానీ నిద్రావస్థలో ప్రభుత్వాలు 19 సంవత్సరాల నుంచి న్యాయం చేయలేదని వాపోతున్న బాధితుడు. బాధితుడు సమర్పించిన పక్కా ఆధారాలతో ప్రజల ముందుకు చూస్తూనే ఉండండి. వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. సమస్య మీది, పరిష్కార అన్వేషణ మాది. ప్రపంచ వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు ఎన్ సుధాకర్, నంద్యాల జిల్లా రుద్రవరం మండలం చిన్నకమ్లూరు గ్రామానికి చెందిన ఎస్సీ వికలాంగుడను నేను. వారు 2006 సంవత్సరంలో నాకు ప్రభుత్వ భూమి 3 ఎకరాలు మంజూరు చేసినారు. సర్వే నెంబర్ 270/2 3 ఎకరాల విస్తీర్ణము. అయితే ఆ భూమి విషయమై నేను సాగు చేసుకుని జీవనం చేసుకునే పరిస్థితుల్లో కొంతమంది అక్రమదారులు నా పొలానికి వచ్చి నకిలీ పట్టాలు పుట్టించి కోర్టుకు వేయడం జరిగింది. అయితే ఇంతకుముందు కార్యక్రమం ఏంటంటే 2011 సంవత్సరంలో నంద్యాల ఆర్డీఓ మాధవిలత మేడం గారు భూమి ఆక్రమించుకున్న వారిని, నన్ను, మిగతా వాళ్ళని పిలిపించి నోటీసు ద్వారా భూమి సుధాకర్ అని చెంది నాకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత నా భూమి నాకు హ్యాండ్ ఓవర్ చేయమని ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టినప్పుడు భూ కబ్జాదారులు అప్పటికే నకిలీ పట్టాలు పుట్టించి ఈ భూమి మాది అని మేము సుధాకర్కు భూమి అప్పచెప్తే మందు తాగి సస్తామని అధికారులను, పోలీసు వాళ్ళని బెదిరించడం జరిగింది. బెదిరించి దౌర్జన్యంగా నకిలీ పట్టాలు నాకు 2006 సంవత్సరంలో నాకు ప్రభుత్వం వారు అన్ని రెవెన్యూ రికార్డు ప్రకారంగా నాకు ప్రభుత్వ భూమి మంజూరు చేస్తే, అయితే 2004లో నాకంటే ముందుగా పట్టాలు తెచ్చినట్టుగా నకిలీ భూ కబ్జాదారులు నకిలీ పట్టాలు పుట్టించి కోర్టుకు వేయడం జరిగింది. కోర్టుకు వేసిన తర్వాత భూ కబ్జాదారులు మళ్ళీ కోర్టుకు హాజరు కానందున కోర్టు డిస్మిస్ చేసి నాకు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత కనీసం 3 సంవత్సరాల నుంచి నేను ఎస్పీకి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, డిఎస్పీ గారికి, సంబంధిత అధికారులకు ఇంతవరకు ఇంచుమించు 15-20 సార్లు తిరిగి స్పందనలో 10 సార్లు అర్జీలు ఇచ్చాను. ఇప్పుడు పిఆర్జేపీలో ఇప్పుడు 3-4 సార్లు అర్జీలు ఇచ్చాను. కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. నకిలీ పట్టాల మీద క్రిమినల్ కేసు బుక్ చేయమని డిఎస్పీ గారిని, సిఐని కోరినప్పుడు ఎస్పీ గారు మాత్రం డైరెక్ట్ చెప్తున్నారు, వాళ్ళని వెకేట్ చేయించి భూమి సుధాకర్ వికలాంగుడైన సుధాకర్కి అప్పచెప్పమని ఇస్తున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. కనుక పోయిన నవంబర్లో 23వ సంవత్సరంలో రవీంద్ర
రవీంద్ర ప్రసాద్ గారు DT గారు పిలిపించి చెప్పాడంట, మీరు ఫేక్ సర్టిఫికెట్లు మీకు వేకేట్ చేయాలని చెప్పినాడంట. కానీ ఆయన తను చెప్పినాడు ఇది లాండర్ ప్రకారం జారీ చేసి వాళ్ళ మీద కేసు బుక్ చేసింటే నాకు న్యాయం జరిగేది. కాకపోతే 10-15 సంవత్సరాల నుంచి ఇంతవరకు భూ కబ్జాదారులు నా పొలం ఆక్రమించి నన్ను శారీరకంగా మానసికంగా హింసిస్తున్నారు. వారి మీద ఒకసారి నాకు హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది. వారి మీద 15 సంవత్సరాల నుంచి శారీరకంగా మానసికంగా హింసిస్తూ ఒక వికలాంగుడాన్ని చూడకోకుండా నకిలీ పట్టాలు పుట్టించి ఈ విధంగా వేధిస్తుంటే ఇంతవరకు కనీసం 5-6 సంవత్సరాల కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చినప్పటి నుంచి SP గారిని, కలెక్టర్ గారిని అందరినీ కలిసినా నాకు న్యాయం జరగటం లేదు. అదేవిధంగా ఇప్పటికీ 4-5 కలెక్టర్లు మారినారు, 3 SPలు మారినారు. కానీ ఇంతవరకు న్యాయం జరగకపోవడం ఏమిటి అని మనలో మేము బ్రతకాలా లేదా అనేది ఆలోచన చేస్తున్నాం. వికలాంగుల చట్టాలు ఏమవుతున్నాయి, అధికారులు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు, మాలాంటి పేదవారికి న్యాయం జరగదా, మేము ఎలా బ్రతకాలి? ఈరోజు చూస్తే నేను నా భార్య రోడ్డు మీద రొట్టెలు కాల్చుకొని జీవనోపాధి చేసుకుంటున్నాం. కనుక అధికారులకు వారు ఒకసారి పరిశీలించండి, నావే జనైన వాళ్ళ జనైన చూసి నాకు న్యాయం చేస్తారని మీడియా ముఖంగా సంబంధిత జిల్లా అధికారులందరినీ నమస్కరిస్తూ దయతో విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.